హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగకాకుతో పౌడర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకేమైనా ఫీవర్స్ వచ్చి వైరల్ ఫీవర్స్ అట్లాంటివి సీజన్ కదండి, వచ్చి తగ్గినాక కూడా మనకి నోరు ఆ కమ్మదనం పోతుంది, చేదుగా సప్పగా పడినట్టు ఉంటుంది కదా. అలాంటి టైంలో ఏవి తినాలనిపించినప్పుడు ఇలా పౌడర్ చేసుకొని తిన్నామంటే నోరు మళ్ళీ మన మొదటి టేస్ట్కి వస్తుందండి. దీనికి శనగకాకుని మనం తీసుకొని బాగా కడిగేసుకొని నీడలో ఆరబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ పోయే వరకు ఆరబెట్టేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మనం దీనికి తగ్గట్టుగా చింతపండు, పులుపుకు తగ్గట్టు కొంచెం లైట్‌గా పులుపు ఉంటే టేస్ట్ ఉంటుంది. అందుకే కొద్దిగా చింతపండు వేసుకుందాము. ముందుగా ఒక మందపాటి బాండీ లాంటిది, కడాయి లాంటిది పెట్టేసుకొని దాంట్లో ఈ శనగకాకుని వేసేసుకుందాము. ఆయిల్ గిట్ట ఏం వేయొద్దండి. ఓన్లీ శనగకాకుని వేసుకొని డ్రై రోస్టే చేసేసేయాలి. మొత్తం మనకు డ్రై అవ్వాలండి. ఆకు మనం చేతితో తీసుకొని ఇట్లా చూసినప్పుడు పౌడర్ లాగా అయ్యేటట్టుగా డ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకు ఒకప్పుడు ఊర్లలో ఇట్లా దొరికేదండి. ఇప్పుడు సంతలలో, మార్కెట్లలో కూడా శనగకాకు అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. దీన్ని పచ్చడి కూడా చేసుకుంటే టేస్ట్ బావుంటది. నా ఛానల్‌లో పచ్చడి కూడా ఉందండి. ఒకసారి వెళ్ళి చూడండి. పచ్చడంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా పౌడర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు దొరకనప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు తినొచ్చు అట్లా అనేసి. ఇప్పుడు ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కొంచెం టేస్ట్ కోసము, ఫ్లేవర్ కోసము. ఎక్కువ మరి కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ 2 మంచిగా డ్రై అయ్యే వరకు ఇలా ఫ్లేమ్ కొంచెం సిమ్‌లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా కలుపుతూ అట్లా వేగనిద్దాము. బాగా వేగిపోతుందండి. కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం చేయితో తీసుకొని చూసినా కానీ పౌడర్ లాగా అయిపోయింది. అంటే మొత్తం మంచిగా వాటర్ అందులో తేమంతా వెళ్ళిపోయి ఫ్రై అయినట్టు లెక్క. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే బాండీలో మనం దీనికి తగ్గట్టుగా పోపు వేసేసుకుందాము. అంతా ఒక దాంట్లో ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం నువ్వులు, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాం కదా, అవి కొంచెం వేయించేసుకుందాము. నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోతుంది. 2 టీ స్పూన్లంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం నూనె మంచిగా వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేగనిచ్చేసుకొని ఇదంతా ఫ్లేమ్ కొంచెం తగ్గించి చేసుకుందాం. తొందరగా మనకి ఎట్లాగో బాండీ వేడయ్యే ఉంటుంది కదా, కొంచెం ఫ్లేమ్ మొత్తం తక్కువ చేసి చేసుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుందాము. ధనియాలు, నువ్వులు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. టేబుల్ స్పూన్ అంత, పెద్ద టేబుల్ స్పూన్ అంత తీసుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మూడింటిని కొంచెం మాడకుండా లైట్‌గా వేగనిద్దాము. మరీ రెడ్ అయ్యేంత వేగాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వేగనిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాము. కొన్ని పొడిలు చేసేటప్పుడు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవచ్చు. దీనికైతే అవసరం లేదు, అట్లాగే వేసేసుకున్నా పర్లేదు. ఒక పెద్ద వెల్లుల్లి గడ్డంతా తీసుకున్నానండి దీనికి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మనం తీసుకునే శనగకాకు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కారము. ఇవి కొంచెం మిరపకాయలు కొంచెం కారం తక్కువనే ఉన్నాయి, అందుకే నేను కొంచెం ఎక్కువనే మిర్చి తీసుకున్నాను ఇక్కడ. ఎంతైనా పొళ్ళు అవి కొంచెం మనకు స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం మిర్చి ఎంతైనా ఎక్కువగానే వేసేసుకోండి. మరి చప్పగా ఉంటే కూడా మనకు ఆకుది పసరు అట్లా స్మెల్ లాగా అనిపిస్తుంది. అట్లా రాకుండా కొంచెం మనం ఘాటుగా వెల్లుల్లిని, మిర్చీలను వేసుకుంటే, ఎండుమిర్చిని వేసుకుంటే కారం కొంచెం మంచిగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చింతపండు పులుపు మనం ఎంత పులుపు కావాలనుకుంటున్నాం, నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను.
అది కూడా కొంచెం మనం మిక్సీ చేసినప్పుడు చింతపండు కూడా మంచిగా పౌడర్ లాగా అవుతుందని దీంట్లోనే కొంచెం వేడి చేసేసుకోవాలి, కొంచెం సేపు వేగనిచ్చేసేయాలి దీంతో పాటు. అది కూడా మరీ హై ఫ్లేమ్ అయితే ఇక్కడ పెట్టొద్దు, మిర్చి కూడా బ్లాక్ అవుతుంది. ఆ క్వాంటిటీ వచ్చినాక తీసేసుకొని ఇంకా చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మనం ఇది వేయించుకునే ఆయిల్‌లో వేయించుకునేయన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇలాంటి పౌడర్‌లు, పొడులు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మనం రాళ్ళుప్పు వాడితేనే బావుంటదండి. ఆ రాళ్ళుప్పు మనం తినే అంత ఉప్పు వేసేసుకోవాలి, మిక్సీ చేసేసుకోవాలి. చూడండి కొంచెం బరకగా అయింది. ఇంకా మొత్తం మెత్తగా అవ్వలేదు పౌడరు. ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న చెనంగాకు, కరివేపాకును గూడా వేసేసుకుందాం. వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మంచి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగయిందో. ఈ పొడిని మనం వేడి వేడి రైస్‌లోకి కానీ, అలాగే ఇడ్లీకి గానీ, దోసకి గానీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంటదనమాట. ఈ పొడిని మీరు గూడా రెడీ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొడిని మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌కి ఒక లైక్ చేయండి.